హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ఒక కుకింగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. సో కుకింగ్ వీడియోలో ఈరోజు నేను మీకు ఒక సూపర్ డిష్ అనేది చేసి చూపించబోతున్నాను. ఆంధ్ర ఫేమస్ అయిన గోంగూర చికెన్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ అయితే గోంగూర మంచిగా ఆకులన్నీ విడిపించుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దాన్ని ఉడికించుకోవాలన్నమాట. గోంగూర అందులో వాటర్ అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ అదంతా ఉడికే కొద్దీ మనకి దగ్గర పడిపోతుంది అనమాట. సో గోంగూర కొంచెం పచ్చిమిర్చి అనేది మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి మసాలా అనేది రెడీ చేసుకుందాము. సో ముందుగా అయితే మనము మిక్సీ జార్లోకి కొంచెం అల్లము, మనం చికెన్కి నార్మల్ వేసే పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ పేస్ట్, అదే సేమ్ మసాలానే ఉంటుందండి. ఇక్కడ కూడా స్పెషల్ మసాలా అంటూ ఏమి ఉండదు. సో అల్లం అయితే కొంచెం తీసుకున్నాము. దాంట్లోకి కొంచెంగా ఇప్పుడు చిన్నులపాయలు తీసుకొని వేసుకోవాలన్నమాట. చిన్నులపాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొంచెంగా కొబ్బరి అనేది వేసుకోవాలి. కొబ్బరి వచ్చేసి మనకి మసాలా కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవాలండి. కొంతమందికి మసాలా ఎక్కువ పెడితే తినబుద్ధి అవ్వదన్నమాట, అందుకే కొంచెంగా వేసుకున్నా కూడా సరిపోతుంది. సో కొంచెం ఎండు కొబ్బరి అనేది తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెంగా లైట్గా వేసుకోండి, అంత ఎక్కువ మసాలా అయితే అవసరం ఉండదన్నమాట. సో ఇందులోకే ఇప్పుడు కొంచెంగా చెక్క, లవంగము అవి వేసుకోవాలన్నమాట. ఆబ్వియస్లీ ఇది మనం ప్రతిసారి చికెన్ చేసుకున్నప్పుడు మసాలాలోకి వేసుకునే ఇంగ్రీడియంట్సే. సో ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాము. గోంగూర ఒక సైడ్ ఉడుకుతూ ఉంది కదా. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, పాన్ కానీ లేదా ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా ఓకే తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసేయాలన్నమాట. సో ఇక్కడ మనం చికెన్ కర్రీ నార్మల్గా కూడా ఇలానే చేసుకొని, ఎవరైనా గోంగూరతో తినలేని వాళ్ళు, గోంగూర నాకు వద్దు అనుకున్న వాళ్ళు చికెన్ కర్రీ సపరేట్గా తీసుకొని లాస్ట్లో గోంగూర మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 ఆనియన్ లేదా 1.5 ఆనియన్ అనేది వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రౌనిష్ కలర్లో, గోల్డ్ కలర్లో లాగా అనమాట. సో గోల్డ్ కలర్ లాగా ఫ్రై చేయాలన్నమాట. సో జనరల్గా చికెన్లోకి నేను ఉల్లిపాయలు పొడవుగా కట్ చేస్తానన్నమాట, కానీ చాలా మంది చూసాను నేను చిన్నగా మనము ఎగ్ బుజ్జి కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటారు. మీరు ఎలా కట్ చేసుకుంటారో కమెంట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు టొమాటో కూడా యాడ్ చేసేసాను. కొంచెం టమాటో ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఒక 1 టొమాటో లేదంటే హాఫ్ టొమాటో అనేది వేసుకోవాలి. జస్ట్ గుజ్జు కోసమే మనము టొమాటో అనేది యాడ్ చేసుకుంటాం. ఎక్కువ టొమాటో యాడ్ చేసుకుంటే మరీ స్వీట్ అయిపోతుంది. సో టొమాటో కొంచెంగానే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చికెన్ అనేది మంచిగా వాష్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపించే ప్రొసీజర్ వచ్చేసి మనము ఏ దానికైనా ఇదే ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు చికెన్ చేస్తున్నాం కాబట్టి చికెన్కి, లేదు మటన్ చేస్తూ ఉంటే మటన్కి కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ ఆల్మోస్ట్ మసాలా అంతా కూడా సిమిలర్గానే ఉంటుంది కాబట్టి సో మటన్ కూడా అలానే చేసుకోవచ్చు. మేమైతే ఈరోజు చికెన్ చేస్తున్నాను. సో చికెన్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో మొత్తం కొంచెం సేపు అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కొంచెంగా పసుపు, ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. చికెన్ రెసిపీస్లో మీకు ఏ రెసిపీ అంటే చాలా ఇష్టం? లైక్ ఫ్రై ఇష్టమా, పులుసు ఇష్టమా, లేకపోతే కబాబ్ ఇలా చేసుకోవడం ఇష్టమా, లేకపోతే ఇలా డిఫరెంట్గా ట్రై చేయడము ఇష్టమా? కమెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి నేను కల్లుప్పు అంటాము, కల్లుప్పు వేసుకుంటాము. నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ యాజ్ లైక్ హౌస్ వైఫ్గా మనకి జనరల్గా అలవాటు అయిపోయి ఉంటుంది కల్లుప్పు వేసుకోవడము. సో కల్లుప్పు కొంచెం తగ్గట్టుగా వేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చికెన్ ఉప్పు పసుపు మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కొంచెం పట్టి పచ్చివాసన అంతా పోయేంత వరకు కొంచెము తిప్పుకుంటూ ఉండాలన్నమాట, ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం
వాసన అంతా నీసు వాసన అంతా పోయిద్ది అనమాట. సో మొత్తం అంతా కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది, ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. సో చూడండి కొంచెం బాగా ఉడికిందనమాట చికెన్ అంతా కూడా. సో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఆ పేస్ట్ అంతా యాడ్ చేసి దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్లోకి ఆ జార్ మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెంగా వాటర్ పోసి మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి చికెన్ పులుసు రెడీ అయిపోయింది. సో దాంట్లోకి కొంచెం వాటర్ వేసి ఇందులోకి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కారము అవన్నీ వేసుకోవాలి. సో నేనైతే ఇందులోకి ఇప్పుడు కారము, ధనియాల పొడి వేస్తాను. ధనియాల పొడి కంపల్సరీగా వేస్తాను చికెన్ చేస్తూ ఉంటే. కొన్ని కూరల్లోకి వేయకపోయినా చికెన్లోకి కంపల్సరీ ధనియాల పొడి అయితే వేస్తామన్నమాట. సో ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం మనకి స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆల్రెడీ గోంగూరలో కూడా మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట కారము. సో కారం వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అనేది వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, డైజెషన్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చికెన్ చేసేటప్పుడు. సో మొత్తం అంతా కారము ధనియాల పొడి అంతా మిక్స్ చేసిన తర్వాత నేను చికెన్ చేసేటప్పుడు చాలా మసాలా పౌడర్స్ ట్రై చేశాను, కానీ ఆచి మసాలా పౌడర్ టేస్ట్ వచ్చినంత ఇంకా నాకు వేరే ఏది టేస్ట్ నచ్చలేదన్నమాట. సో అందుకే నేను ఎప్పుడు ఆచీనే వాడతాను. ఇంకా ఆచి దొరకలేదు అనుకున్నప్పుడు వేరే చికెన్ మసాలా పౌడర్ అనేది యూస్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ అంతా కూడా మిక్స్ చేసేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ అనేది చూసుకోవాలి, కారం ఉప్పు అంతా సరిపోయిందా లేదా అనేసి. సో అంతా చూసుకున్న తర్వాత ఫైనల్గా జస్ట్ ఇంకా కుక్కర్ మూత పెట్టే ముందు చికెన్ మసాలా నేను చెప్పాను కదా, ఆచి చికెన్ మసాలా వేసాను. ఆచి చికెన్ మసాలా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అనేది వేయాలన్నమాట. సో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆచి చికెన్ మసాలా వేసి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడకపెట్టాలన్నమాట. సో ఆ విజిల్స్ వచ్చేలోపు మనం ఇందాక ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చి మనము ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాము. మనము మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫుల్ పేస్ట్ అయిపోతుంది అనమాట. సో మనకు అలా పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది. అందుకనే నేను రోట్లో వేసి రుబ్బుతున్నాను అనమాట, దంచుతున్నాను. సో దాంట్లోకి ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చి ఇందాక ఉడికించుకున్నది, దాంట్లోకి కొంచెంగా సాల్ట్, ఆల్రెడీ చికెన్లో కూడా సాల్ట్ వేసాం కదా, అందుకే ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాగా దంచుతున్నాను అనమాట. జనరల్గా మనము రోట్లో వేసి దంచుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పచ్చిమిర్చి మాత్రం వేసి దంచుకున్న తర్వాత దాని తర్వాత గోంగూర వేసుకోవాలి. నేనేమో కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి 2 కలిపి వేసాను. సో మీరు వేసుకునేటప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి రుబ్బుకున్న తర్వాత దంచుకున్న తర్వాత మళ్ళీ గోంగూర వేసుకోండి. సో దట్ మనకి మంచిగా నలుగుతుంది అనమాట, మంచిగా మెదుగుతుంది అది గోంగూర కానీ మిర్చి కానీ. సో ఇదైతే అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి విజిల్స్ కూడా వచ్చేసాయి, ఆల్మోస్ట్ 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా గోంగూర తినని వాళ్ళు చికెన్ కర్రీ అలానే వేసుకొని తినొచ్చు అనమాట. చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తినొచ్చు అనమాట. ఇంకా ప్రాన్స్ కూడా చేసుకుంటారు, పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట గోంగూరకి. గోంగూర ప్రాన్స్ మా సైడు ప్రాన్స్ చేస్తే ఖచ్చితంగా మేము గోంగూర ప్రాన్స్ మాత్రమే చేసుకుంటాం అనమాట. సో ఇంకొకసారి ఎప్పుడైనా గోంగూర ప్రాన్స్ వీడియో కూడా చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటి అనేసి. సో ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది, బట్ మరీ పులుసుగా ఉంది కదా. సో కొంచెం ఉట్టి చికెన్ తినేటప్పుడు అయితే అది కొంచెం ఉడకపెట్టుకుంటే చికెన్ అది కొంచెం దగ్గర పడిద్ది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనము దంచిపెట్టుకున్న గోంగూర మిక్స్చర్ ఉంది కదా, ఆ గోంగూర కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాము. యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటే ఆ పులుసు గోంగూర మొత్తం అంతా కలిపి దగ్గర పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. ఆంధ్ర ఫేమస్ అనమాట గోంగూర చికెన్ కర్రీ. గోంగూర ప్రాన్స్ కూడా చాలా ఫేమస్. మేమైతే మా సైడ్ ప్రాన్స్ ఉంటే ఖచ్చితంగా గోంగూర ప్రాన్సే చేసుకుంటాము. గోంగూర మటన్ కూడా చేసుకోవచ్చు. గోంగూర మటన్ కూడా చాలా ఫేమస్ కర్రీ, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కమెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.